అందరికీ హాయ్ అండి. ఇప్పుడు బౌల్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. పొడవు వచ్చేసి 11 ఇంచెస్, మనకి ఇలా అడ్డంగా విడ్త్ వచ్చేసి 6.5 ఇంచులు అయితే తీసుకోండి. ఇప్పుడు ఇలా మిడిల్లోకి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి మళ్ళీ అదే క్లాత్ని ఈ విధంగా నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసేసుకొని మీరు దానిపైన ఒక గుండు పిన్ కానీ లేకుంటే సూది అయినా సరే ఏదో ఒకటైతే ఈ విధంగా పెట్టేసుకోండి. నీట్గా బౌకు నాడలు అనేది కూడా ఎలా వేయాలో కూడా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక క్లాత్ను మనం ముందుగా ఫోల్డ్ చేసుకున్న దానిపైన పెట్టేసుకొని ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మన బౌక్ అనేది ఎక్కడ స్టిచ్ అనేది కనిపించకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. ఇలా ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే నీట్గా క్లాత్ను సెట్ చేసేసుకొని దానిపైన నుంచి ఈ విధంగా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకోండి. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే మిడిల్లో స్టిచ్ అనేది పడకుండా ఉంటుంది నీట్గా. ఇలా ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కొంచెం కట్ చేసేసుకోండి, మనకి ఎత్తుగా అనేది ఉండకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మిడిల్లో గుండు పిన్ పెట్టుకున్నాక దాన్ని తీసేసి ఈ విధంగా క్లాత్ను ఓపెన్ చేసేసుకొని సీజర్ తోటి అయినా సరే లేకుంటే స్క్రూ డ్రైవర్ తోటి అయినా సరే ఏదైనా దాంతో ఈ విధంగా కార్నర్స్ని ఇలా కొంచెం షార్ప్గా అనేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా షార్ప్గా అనేసుకున్న తర్వాత నీట్గా సెట్ చేసేసుకోండి. చూసారా, మనకు ఒక పాకెట్ లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వచ్చేసి మీరు ఎటు సైడ్ కావాలి అనుకుంటున్నా అటు సైడ్ ఇలా ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని చిన్నగా మార్కింగ్ చేసుకోండి, ఎందుకంటే చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవడానికి బౌకు ఈ విధంగా సెంటర్ పాయింట్ లాగా ఉంటుందన్నట్టు. ఇలా పెట్టేసుకొని చూసారు కదా, ఈ విధంగా ఇలా ఒక్కొక్క దాన్ని ఇలా చిన్న చిన్నగా ప్రిల్స్ లాగా రెండు సైడ్లో వచ్చేలాగా ఈ విధంగా పట్టేసుకుంటే మనకు బవ్ అనేది వస్తుంది. మీరు సూదికి దారం ఎక్కిచ్చేసుకొని కుట్టుకున్నా పర్లేదు, మిషన్ పైన నుంచి ఒక స్టిచ్ వేసుకున్నా పర్లేదండి. నేను మిషన్ పైన నుంచి వేసాను స్టిచ్ అయితే. చూసారా ఎంత బాగా వచ్చేసిందో బవ్ అయితే. సింపుల్గా ఎక్కడ స్టిచ్ కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇలా బవ్ అనేది రెడీ చేసుకోవడం వల్ల. ఇలా చిన్న పీస్ అయితే తీసుకోండి, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని నేను అన్నీ చూపిస్తున్నాను వీడియోలోనే క్లియర్గా ఎలా రెడీ చేసుకోవాలనేది. ఈ చిన్న పీస్ని ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోండి. మనం డోరీకి మనం మామూలుగా ప్యాంట్ నాడలకు ఎలా కుట్టుకుంటామో అదే విధంగా అండి. ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేసేసుకోండి. రివర్స్ చేసేసుకుంటే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ బౌ పైన మీరు ఏదైనా లేస్ అయినా సరే లేకుంటే మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇలా క్లాత్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే బటన్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఇది పెట్టేసుకొని ఇలా టైట్గా పట్టేసుకొని మన మిషన్ పైన కానీ లేదంటే సూదితోటి అయినా సరే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇది నీట్గా సెట్ చేసుకోండి, మిడిల్లో ఉండేలాగా చూసుకొని ఇప్పుడే ఇలా సెట్ చేసుకుంటే మనకు బవ్ అనేది సూపర్గా రెడీ అయిపోతుందండి. చూసారా, మనం ఇది చిన్నపిల్లలకు తలలో అయినా పెట్టుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ టిక్ టాక్ పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది అది కూడా. ఇప్పుడు వచ్చేసి మన నాడల కోసం చూడండి, నేను 12 ఇంచులు తీసుకున్నాను, ఇక్కడ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నాను. తీసుకొని క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి, రెండు సమానంగా ఉండేలాగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నేను స్టార్టింగ్లో 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా స్టార్టింగ్. మీరు ఇంకా సన్నగా కావాలంటే 1 ఇంచుకైనా చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా క్లాత్ను అదే 1.5 ఇంచు కాకుండా కొంచెం కొంచెం ఈ విధంగా నేను ఎలా అయితే స్టిచ్ వేస్తున్నా అలా వేసుకొని ఇలా కార్నర్కి వచ్చిన తర్వాత టంక్షన్ లిఫ్ట్ చేసుకొని మన క్లాత్ ఏదైతే కార్నర్ ఉంటుంది కదా ఈ విధంగా ఇలా కరువు అనేది తీసుకోవాలి. మన బ్యాక్ సైడ్ ఫ్రాక్కి నాడలు ఎలా పెడతారు రెడీమేడ్ వాటికి ఆ విధంగా వచ్చేస్తుందండి. ఇది బ్యాక్ బౌకు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని రివర్స్ చేసేసుకోండి, నీట్గా వచ్చేస్తుంది మనకు. చూసారా, ఈ విధంగా నీట్గా ఫోల్డ్ క్లాత్ని రివర్స్ చేసేసుకొని రెడీ అయిపోతుందండి మనకు బ్యాక్ సైడ్ డిజైన్కి అయితే. చాలా బాగుంటుందండి, బ్లౌజెస్కి అయితే సూపర్గా ఉంటుంది. మనకు పాట్ నెక్ కానీ బోట్ నెక్లు పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇలాంటి డిజైన్స్ బ్యాక్ సైడ్కి. ఇలా నీట్గా ప్రెస్ చేసుకుంటూ కార్నర్ అనేది నీట్గా వచ్చేలాగా చూసుకోండి. 2 సైడ్స్కి ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని క్లాత్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో మనకైతే. ఇప్పుడు ఇలానే ఇంకొకటి కూడా రెడీ చేసేసుకోవాలి, సేమ్ అది కూడా. ఇప్పుడు మనకు 2 అయితే రెడీ అయిపోయాయండి. ఈ క్లాత్ అనేది మనకు పీచులాగా బయటకు రాకుండా ఉండడం కోసం ఈ విధంగా క్లాత్ను లోపలికి కొంచెం పావించంత క్లోజ్ చేసేసుకొని దానిపైన నుంచి స్టిచ్ వేసుకోండి రెండింటికి. ఇప్పుడు ఇవి వచ్చేసి 2 ఎదురుగానైనా పెట్టుకోవాలి లేదా ఆపోజిట్లో అయినా పెట్టుకోవాలండి. ఇలా మనకు రెండింటిని ఆపోజిట్లో ఉండాలి, ఒకటి అటు ఒకటి ఇటు ఉంటే మాత్రం ఫినిషింగ్ నీట్గా రాదు. చూసారా, ఈ విధంగా ఉండకూడదు, రెండింటిని ఈ విధంగా పట్టేసుకోవాలండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని స్టిచ్ వేసుకోండి.
ఇలా డబల్ స్టిచ్ వేసుకోండి, ఎందుకంటే కుట్టు అనేది విడిపోకుండా నీట్గా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న దానికి చూడండి, మీరు కావాలి అనుకుంటే బౌ అనేది ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇంకా చిన్న సైజు కావాలనుకుంటే మీరు క్లాత్ అనేది చిన్నగా కుట్టుకోండి, మీకు ఎలా కావాలి అనుకుంటే ఆ సైజు. ఇంకా వెడల్పు కావాలన్నా కూడా కుట్టుకోవచ్చండి. ఇప్పుడు సూదితోటి ఈ బౌకు మనం కుట్టుకున్న నాడలు ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా స్టిచ్ వేసుకోండి మొత్తం. ఇలా ఇప్పుడు స్టిచ్ అయితే మొత్తం వేసేసానండి. ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్కి అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకొని మనం ఏ బ్లౌజ్కైనా సరే బ్యాక్ డిజైన్ అయితే వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 3 years బేబీ క్రాప్ టాప్ అయినదండి. బ్లౌజ్ వచ్చేసి ఏం స్టిచ్చింగ్ వీడియో ఏం పోస్ట్ చేయలేదు నేనైతే. దీనికి వచ్చేసి రెఫల్ హ్యాండ్స్ ఇచ్చానండి. దీనికి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా పెట్టాలి బ్యాక్ సైడ్. మనకి ఏ బ్లౌజ్కైనా సరే పెట్టుకోవచ్చండి. వాళ్ళు ఇలానే పెట్టమని అడిగారు, చూసారు కదా. నేను చెప్పాను కదా, రెఫల్ హ్యాండ్స్ వచ్చేసి 2 layers పెట్టాను. చూసారు ఎంత బాగా వచ్చేసిందో, చాలా బాగుందండి. లోపల కూడా కుచ్చుకోకుండా ఇలా మొత్తం లైనింగ్ అయితే వేసేసాను నేను. ఫ్రంట్ వచ్చేసి అయితే ఈ విధంగా చిన్నగా డిజైన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఈ బౌ అనేది మనము ఈ బ్యాక్ సైడ్న మీరు ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నారో చూసుకోండి. పైనక కొంచెం మిడిల్లోన చూసుకొని మనం నీడిల్ తోటి దాన్ని కుట్టేసుకోవాలండి. ఈ నాడలు అనేది కూడా చాలామంది అడిగారండి, స్ట్రైట్ పీస్ తోటి ఎలా తీయాలని చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే